అసలు మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి? మైగ్రెయిన్తో విలవిల్లాడుతున్న ఓ వ్యక్తి మెదడులో డాక్టర్లు టెప్వామ్స్ను గమనించారు. ఇవి రిబ్బన్ల చుట్టూ చుట్టుకొని ఉంటాయి. వీటినే బద్దె పురుగులని కూడా అంటారు. అయితే ఈ బద్దె పురుగులు మెదడులోకి ఎలా చేరుతాయి? అసలు ఇవి ఇలా ఎందుకు ఏర్పడతాయి? ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఈ మైగ్రెయిన్ రావడానికి గల కారణాలేమిటి? అలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ ఫ్యాక్ట్లో సమాధానం చూద్దాం. 52 ఏళ్ల ఓ వ్యక్తికి మైగ్రెయిన్ భరించలేనంతగా పెరిగింది. మందులు కూడా పనిచేయకపోవడంతో ఆయన డాక్టర్లను సంప్రదించాడు. డాక్టర్లు స్కానింగ్ చేసి చూస్తే ఆయన మెదడులో బద్దె పురుగులు కనిపించాయి. ఈ పురుగులు సిస్టోసెర్కోసిస్కు కారణమవుతాయి. సరిగా చేతులు కడుక్కోకపోవడం, దాంతోపాటు సరిగా ఉడకని పంది మాంసం తినడం వల్ల ఈ ఇన్ఫెక్షన్కు గురైనట్లు డాక్టర్లు భావిస్తున్నారు. సిస్టోసెర్కోసిస్ అనేది టీ సోలియం అనే పరాన్నజీవి ద్వారా సోకుతుంది. వీటినే బద్దె పురుగులని అంటారు. ఇది మన పొట్టలోకి చేరి తరువాత మెదడులో తిష్టవేసి తిత్తులు ఏర్పడడానికి కారణమవుతుంది. బద్దె పురుగులతో బాధపడే వ్యక్తులు ఉండే చోట వారి వల్ల ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. అయితే ఉడకని పంది మాంసం తినడం వల్లే నేరుగా ఈ వ్యాధికి వ్యక్తి గురవడు. ఇది కేవలం ఊహాజనికం మాత్రమే. రోగికి సిస్టోసెర్కోసిస్ అనేది చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ఆటో ఇన్ఫెక్షన్ ద్వారా సోకింది అని అమెరికన్ జర్నల్ ఆఫ్ రిపోర్టర్స్ డాక్టర్లు తెలిపారు. సిడిసి ప్రకారం బద్దె పురుగు కణజాలాలలోకి చొచ్చుకుపోయి అక్కడి నుండి మెదడులోకి వెళ్ళి సిస్ట్లు ఏర్పరుస్తుంది. మెదడులో ఇలాంటి సిస్ట్లు కనపడడాన్ని న్యూరోసిస్టోసెర్కోసిస్ అని పిలుస్తారు. బద్దె పురుగులు ఉన్న వ్యక్తి విసర్జితాల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని సిడిసి పేర్కొంది. కలుషిత ఆహారం, నీరు వల్ల, కలుషితమైన ఉపరితలాల వల్ల కూడా బద్దె పురుగుల గుడ్లు మనలోకి ప్రవేశిస్తాయి. చేతులు సరిగ్గా కడుక్కోకుండా అపరిశుభ్రమైన వేళ్లను నోట్లో పెట్టుకున్న బద్దె పురుగుల గుడ్లు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. దీని బాధితుల వల్ల కుటుంబంలో ఇతర సభ్యులు కూడా ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే ఉడకని పంది మాంసం తినడం వల్ల కూడా సిస్టోసెర్కోసిస్ రాదని నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధి పరిస్థితులు సాధారణంగా లాటిన్ అమెరికా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ, ఆసియా, ఆఫ్రికాలోనూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధారణమే. ఇక్కడ బద్దె పురుగులకు వాహకాలుగా ఉండే పందులు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. వీటితో పాటు పల్లెటూర్లలో పరిశుభ్రత అనేది అంత బాగా ఉండదు. చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం, కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు ఇలాంటి ప్రమాదాల్లో పడుతున్నారు. అమెరికాలో ఇటువంటి కేసులు లేవు. ఈ న్యూరోసిస్టోసెర్కోసిస్ అనేది ప్రయాణాల్లో సోకడం కూడా అరుదు అని ఈ నివేదిక చెప్తుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 2. పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇంట్లో అన్నం వండుకునే ముందు బియ్యాన్ని శుభ్రం చేసుకుంటాం. బియ్యానికి పురుగులు పట్టినా లేదా అందులో మట్టి వంటి వ్యర్థాలున్నా వాటిని తొలగించేందుకు చెరుగుతాం. సాధారణంగా ఇళ్లలో బియ్యాన్ని నెల రోజుల నుంచి సంవత్సర కాలం వరకు నిల్వ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు బియ్యానికి పురుగులు పడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని మనం ఎక్కువగా హాస్టల్స్లో చూస్తూ ఉంటాం. అసలు బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయో చూద్దాం. నిల్వ చేసిన ధాన్యాలకు సాధారణంగా సూసి పురుగులు, ముక్కు పురుగులు, లద్ది పురుగులు పడుతూ ఉంటాయని వ్యవసాయ శాఖ వారు చెప్తున్నారు. ఈ పురుగులు ధాన్యం గింజలను గుల్ల చేస్తాయి. ధాన్యానికి రంధ్రం వేసి వాటిని పొడిగా చేస్తాయి. ఇలా పొడిగా అయిన బియ్యాన్ని శుభ్రం చేయడం కాస్త కష్టమే అవుతుంది. పైగా పురుగులు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేసుకుని తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయని కొందరు వైద్య నిపుణులు చెప్తున్నారు. సిరిధాన్యాలతో పోల్చి చూసినప్పుడు వరి, గోధుమలకు పీచు పదార్థం ఉన్న కవచం తక్కువగా ఉంటుంది. దీని కారణంగానే వరి, గోధుమలు నిల్వ చేసినప్పుడు పురుగులు ఎక్కువగా పడతాయని సిరిధాన్యాల నిపుణులు చెప్తున్నారు. సిరిధాన్యాల పొట్టులో పీచు పదార్థం కవచంలా పనిచేస్తున్న కారణంగా 30 ఏళ్ళైనా కూడా వాటికి పురుగులు రావు. కానీ బియ్యం, గోధుమలకు ఈ పీచు కవచం చాలా పలుచుగా ఉంటుంది. కాబట్టి వీటికి సులభంగా పురుగులు పడతాయి. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, దంపుడు బియ్యం, నల్ల బియ్యానికి కూడా పురుగులు పడతాయా అని. ఎలాంటి బియ్యంలోనైనా సరే ఫైబర్ మోతాదు చాలా తక్కువగానే ఉంటుంది.
పీచు పదార్థం తక్కువగా ఉన్నప్పుడు ఆ ధాన్యం సహజంగా బలహీనంగా ఉంటుంది. అయితే బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. పురుగుల సమస్యను ఎదుర్కోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. పురుగుల సమస్యలను ఎదుర్కోవడానికి ముందుగా బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో కానీ దాని చుట్టూ కానీ తేమ లేకుండా చూసుకోవాలి. సాధారణంగా పురుగులు తేమ ఉండే ప్రదేశాన్ని ఇష్టపడుతూ ఉంటాయి. కాబట్టి బియ్యం చుట్టూ తేమ లేకుండా ఉంటే పురుగులు పట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. బియ్యం నిల్వ ఉంచే డబ్బాలో ఘాటైన వాసన ఉండే పదార్థాలు వేయడం వల్ల పురుగులు చేరకుండా ఉంటాయి. అలాంటి వాటిలో వేపాకు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇంగువ, కర్పూరం, వెల్లుల్లి రబ్బరు వంటివి ఉపయోగించవచ్చు. అలాగే ఎండుమిర్చి, ఉప్పును కూడా ఉపయోగించవచ్చును. వీటి సహాయంతో పురుగులు రాకుండా చేయవచ్చు. వేపాకు, లవంగాలు, కర్పూరాన్ని పొడిగా చేసి ఒక క్లాత్లో కట్టి బియ్యం డబ్బాలో వేసినా సరే వాటి వాసనకు పురుగులు పట్టకుండా ఉంటాయి. అలాగే వేపాకు, లవంగాలకు క్రిమి కీటకాలతో పోరాడే శక్తి ఉంటుంది. వాటి ఘాటైన వాసన కారణంగా బియ్యానికి పురుగులు రాకుండా ఉంటాయి. అలాగే బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండడానికి మార్కెట్లో కూడా కొన్ని రసాయన పదార్థాలు అందుబాటులో ఉంటాయి. అయితే అసలు పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, బియ్యానికి పురుగులు పట్టడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. అందరూ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత నీటిలో ఉడకబెట్టి తింటారు. కాబట్టి ఆ వేడికి బియ్యంలో ఏమైనా కీటకాలు, మలినాలున్నా, బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది. కాబట్టి ఆరోగ్యం పైన పెద్ద ప్రభావం చూపదు. ఇలా పురుగులు పట్టిన బియ్యం తినడం వల్ల అజీర్ణ సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ముంబైకి చెందిన న్యాచురోపతిక్ మెడిసిన్ నిపుణులు బియ్యంలో పురుగులు, కీటకాలు చేరిన కారణంగా జబ్బుపడిన కేసులు భారతదేశంలో చాలా తక్కువని చెప్తున్నారు. పాతకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని దీర్ఘకాలం నిల్వ చేసుకునేవి. కానీ ప్రస్తుతం చిన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు తక్కువ మోతాదులోనే బియ్యాన్ని నిల్వ చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా బియ్యంలో ఇలాంటి పురుగులను చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.